ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. భోజనం తినేటప్పుడు కూరల మీద కాస్త నిమ్మరసం పిండుకు తింటే మంచిదని నేను ఎప్పుడూ చెప్తుంటాను. అది ఓన్లీ న్యాచురోపతి ఫాలోవర్స్ మాత్రమే ఆచరిస్తారు. ఎందుకంటే ఉప్పు నూనె లేని కూరలు తినేటప్పుడు ఆ చప్పదనం పోవటానికి, నోటికి ఆ లోటు ఎక్కువ తెలియకుండా ఈజీగా మనం కూరలు తినడానికి నిమ్మరసం హెల్ప్ చేస్తుంది. వేడివేడి భోజనం మీద అట్లా పిండుకు తింటే అని చెప్తే అందరూ ఒక కాయ 2 కాయలు అట్లా పెట్టుకుని ఎక్కువగా పిండుకుంటూ ఉంటారు. ఇక్కడి నుంచి న్యాచురోపతి ఫాలోవర్స్ ఉప్పు లేని కూరలు తినేవాళ్లే కాకుండా షుగర్ పేషెంట్లు కూడా నిమ్మరసం కూరల మీద, భోజనంతో పాటు అన్నం మీద అట్లా పిండుకు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు భలే తగ్గుతున్నాయి, స్పీడ్గా పెరగట్లేదు అని నిరూపణ చేశారనమాట. అందుకని అలాంటి ఒక మంచి విషయాన్ని మీకు సైంటిఫిక్గా ఈరోజు వివరిస్తాను. అందుకని రక్తంలో స్పీడ్గా చక్కెర స్థాయిలు పెరగకుండా HbA1cని కంట్రోల్లో ఉంచుకోవటానికి, డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉంటున్నది అనుకునే వారు కాస్త కంట్రోల్లో తెచ్చుకోవటానికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. అది పరిశోధన ఎవరు చేశారు, ఎలా వాడుకుంటే మంచిది, ఎంత వాడుకోవాలి, ఇవన్నీ కాస్త వింటే మీకు అవగాహనకు వస్తాయి. మనం ఆహారాలు వండి తిన్నప్పుడు ఆ ఆహారాల్లో ఉండే ఐరన్ అనేది ఒంటికి పట్టాలి అంటే విటమిన్ సి తోడవ్వాలి. మరి ఉడికిన ఆహారాల్లో విటమిన్ సి నశిస్తుంది. కాబట్టి మనం తిన్న ఆహారాల్లో ఉన్న ఐరన్ ఒంట్లోకి వెళ్లకుండా ఎక్కువ దొడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంచేత కూరల మీద నిమ్మరసం పిండుకు తింటే మనకు ఐరన్ కూడా అబ్జార్బ్ అవుతుంది, ఉప్పు లేని లోటు తెలియకుండా ఉంటుందని 2 లాభాల కొరకు నేను చెప్పాను కదా. ఇప్పుడు డయాబెటీస్కి నిమ్మరసం పిండుకు తినటం మంచిదని ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ సాక్లే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ నిమ్మరసం రక్తంలో చక్కెర స్పీడ్గా వెళ్లకుండా కంట్రోల్ చేస్తున్నదని వాళ్ళ పరిశోధన ద్వారా రుజువు చేశారనమాట. ఇది ఎలా అనే విషయానికి వస్తే, మామూలుగా నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ సిట్రిక్ యాసిడ్ అనేది ఆహార పదార్థాల్లో ఉండే పిండి పదార్థాలు త్వరగా జీర్ణమై బ్లడ్లోకి స్పీడ్గా వెళ్లకుండా స్లోగా జీర్ణమయ్యేటట్టు, స్లోగా బ్లడ్లోకి వెళ్ళేటట్టు ఈ యాసిడ్స్ ఉపయోగపడుతున్నాయట. అంటే వీళ్ళు అన్నము, బ్రెడ్ ఇలాంటి పదార్థాలు ఏవైతే పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి కదా, అలాంటివి కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ తినేటప్పుడు దాంతోపాటు నిమ్మరసం పిండించి తినిపించారు. నిమ్మరసం పిండించకుండా అన్నము, బ్రెడ్, దుంపలు ఇట్లాంటివన్నీ కూడా తిన్నప్పుడు స్పీడ్గా రక్తం లోపలికి వెళ్ళిపోతుంది. సుమారుగా మనం అన్నం కానీ బ్రెడ్ కానీ ఇట్లాంటివి తింటే 40 మినిట్స్లో అంటే 40 నిమిషాల్లో రక్తం లోపల చక్కెర స్పీడ్గా చేరుకోవటం మొదలవుతుంది. వాటి మీద నిమ్మరసం పిండుకు తింటే ఇది 85 నిమిషాలకు కానీ రక్తంలో చక్కెర అలా స్పీడ్గా పెరగట్లేదట. అంటే 40 నిమిషాల్లో వెళ్ళేదాన్ని స్లో డౌన్ చేసి మెల్లగా వెళ్ళేటట్టు చేస్తున్నది నిమ్మరసం అని రుజువైందనమాట. అంటే సుమారుగా ఒక 30% చక్కెర స్థాయిలు బ్లడ్లోకి స్పీడ్గా వెళ్లకుండా ఇట్లా కంట్రోల్ చేస్తున్నాయి అని వాళ్ళ పరిశోధనలో రుజువు చేశారనమాట. దీనివల్ల డైజెషన్ ప్రాసెస్లో ఈ యాసిడ్స్ నిమ్మరసంలో ఉండేవి బాగా హెల్ప్ చేస్తున్నాయి. దానివల్ల ప్రేగుల్లో మెటబాలిజంలో మార్పు రావటం వల్ల రక్తంలో చక్కెర పెరగట్లేదని రుజువైంది. మరి నిమ్మరసాన్ని మనం పిండుకునేటప్పుడు ఎలా పిండుకోవాలి? మామూలుగా మనకి ఎందులో పిండుకున్నా నిమ్మరసం ఉపయోగం ఉంటుంది. మొలకలు తినేటప్పుడు పచ్చి వాటి మీద కావాలంటే డైరెక్ట్ ఒట్టి మొలకల మీద పిండుకుంటే ఎనామిల్ ఇరిటేట్ అవుతుంది. అలా కాకుండా మన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, టమోటా ముక్కలు, కీరాదోసకాయ ముక్కలు ఇట్లాంటివి కట్ చేసుకుంటాం కదా మొలకల్లో చల్లుకోవటానికి ఎప్పుడన్నా, అలాంటి ముక్కల మీద మీరు నిమ్మరసం పిండి అది పీల్చుకుంటాయి. ఎందుకంటే కటింగ్ అయినాయి కాబట్టి. పైకి వెళ్ళకుండా లోపల పీల్చుకుంటే ఎనామిల్ ఇరిటేట్ కాదు. అందుకని అట్లా పిండుకోవాలి. అలాంటి వాటిని మొలకల్లో కలుపుకుంటే సులభంగా మీరు తినేసేయచ్చు. సాలడ్స్ మీరు తింటారు, సాలడ్స్ ముక్కలు కూడా కట్ చేసాం కాబట్టి దాని మీద నిమ్మరసం పిండుకుంటే, ఉల్లిపాయ మీద పిండుకుంటే ఇబ్బంది ఉండదు, పీల్చేసుకుంటుంది కాబట్టి ఇరిటేషన్ ఉండదు. డైరెక్ట్గా ఒట్టి గింజల మీద కనుక పిండినప్పుడు నిమ్మరసం ఎనామిల్కి డైరెక్ట్గా తగిలితే ఎనామిల్ ఇరిటేట్ అయ్యి ఎనామిల్ దెబ్బతింటుంది అనమాట. అట్లా పిండొద్దు. అదే భోజనాలు తినేటప్పుడు, టిఫిన్స్ తినేటప్పుడు, కూరలు తినేటప్పుడు మీరు అన్నం మీద అట్లా ఒకేసారి మొత్తం నిమ్మరసం చెక్కంతా అట్లా పిండేయకండి. ఎక్కడెక్కడైతే మీరు కలుపుకుంటూ ఉంటారో అన్నము, కూర, దాని మీద ముందు కొంత పిండుకోండి. అయిన తర్వాత మరికొంత అట్లా ఫ్రెష్గా అట్లా కలుపుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట, గొజ్జు కూర లోపలికి. కొంతమంది పళ్ళు జివ్వు మనకుండా ఎనామిల్ ఇరిటేట్ కాకుండా ఉండటానికి అట్లా టెక్నిక్.
మేము ఎప్పుడన్నా చూస్తున్నప్పుడు ఫాలోవర్స్ కూడా చెక్క ఒక్కసారి అట్లా కూర మొత్తం మీద పిండేస్తారు, పుల్లగా అయిపోతుంది. ఇటు అన్నము మీద అటు కూరల మీద కొద్దిగా కలుపుకునేటప్పుడు అట్లా పిండుకుంటే ఏ ఇరిటేషన్ లేకుండా నిమ్మరసం వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగానండి ఇక్కడ 3 లాభాలు కనపడుతున్నాయి. ఒకటి, ఆహారంలో ఉండే ఐరన్ అనేది ఒంటికి పట్టడానికి నిమ్మరసం ఒక ఉపయోగం అయితే, రెండవది కూరల్లో ఉప్పు నూనెలు వేసినా, ఉప్పు నూనెలు తగ్గించి వేసినా, మరి ఉప్పు నూనెలు అసలు లేకుండా వండుకున్నా కొంతమంది ఆడవారికి వంట సరిగా అంత రుచిగా వండి పెట్టడం రాదు. అలాంటి వంటలు లోటుగా ఉన్నప్పుడు మనం అంత ఇష్టంగా టేస్ట్గా తినలేము. వేడిగా కూరలు పెట్టుకోండి, నిమ్మరసం దాని మీద అట్లా పిండుకుంటూ మీరు తింటే ఆ లోటుని కనిపెట్టలేవు. నాలుక మీద ఉంటే టేస్ట్ బడ్స్ ఈ నిమ్మరసం పులుపుకి లైట్గా పులుపులో అది తగ్గింది ఇది తగ్గిందనే నేచర్ని కోల్పోతాయి అన్నమాట. అందుకని కంప్లైంట్ లేకుండా భోజనం చేయటానికి, ఇంట్లో ఆడవారికి ఎన్నాళ్ళు చేసినా నీకు వంట సరిగా రాదులని ఇట్లాంటి మాటల కంటే మనం అడ్జస్ట్ అవ్వటానికి ఇది ఒక మంచిది. పైగా ఈ నిమ్మరసం 1 కాయ 2 కాయలు చెక్కలు అట్లా పెట్టుకుని భోజనంతో పాటు అట్లా పిండుకుంటూ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా స్పీడ్గా వెళ్లకుండా కూడా నియంత్రణలో ఉంటున్నాయి. కాబట్టి ఇది ఇంకొక లాభం అన్నమాట. మనం 3 పూట్ల భోజనాన్ని ఉడికించినవే తింటుంటాం. ఉడికిన ప్రతి ఆహారంలోనూ ఉండే విటమిన్ సి నశిస్తుంది. అందుకని విటమిన్ సి నశించటం వల్ల మనకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మన బాడీలో రిపేర్ బాగా జరగాలన్నా, క్లీనింగ్ బాగా జరగాలన్నా, డీటాక్సిఫికేషన్ జరగాలన్నా, జబ్బులు బారిన పడకుండా మన కణాలను రక్షించాలన్నా విటమిన్ సి కావాలి. ఆ విటమిన్ సి నిమ్మరసంలో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని భోజనంతో పాటు టిఫిన్స్తో పాటు మీరు ఏ ఉడికింది తింటున్నా, దోశ తిన్నా, ఉప్మా తింటున్నా, ఇడ్లీ తింటారు, చట్నీలో కాస్త పిండుకోండి. అట్లా అన్నిట్లో నిమ్మరసం ఇట్లా రోజు 3 పూట్ల తింటున్నప్పుడు 3 పూట్ల నిమ్మరసం అట్లా జోడించినప్పుడు ఈ రక్తం లోపల చక్కెర స్థాయిలు స్పీడ్గా వెళ్లకుండా నియంత్రించడంతో పాటు ఇంతకుముందు చెప్పిన ఐరన్ అబ్జార్ప్షన్ మరియు విటమిన్ సి ఇలాంటి లాభాలు మనకి ఉప్పులేని లోటు తెలియకుండా 4 లాభాలు పొందటానికి ఈ టెక్నిక్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరికన్నా దంతాలు ఇరిటేట్ అవుతున్నాయి, ఎనామిల్ కాస్త ఇరిటేట్ జువ్వునట్ల పళ్ళు పులిసినట్టు అట్లా ఇబ్బంది వస్తున్నదంటే మోతాదు కొంచెం తగ్గించుకోండి, అప్పుడు మీకు అంత ఇబ్బంది అనిపించదు. అంటే ఒక్కోసారి ఎక్కువ పిండి వేసినప్పుడు అట్లా ఉంటుంది. పచ్చి వాటి మీద కట్ చేయని వాటి మీద పిండితే మాత్రం ఇరిటేట్ అవుతుంది. డైరెక్ట్గా నిమ్మరసం అదొక్కటే అట్ట తగలకూడదు, వేరే దాంతో కాంబినేషన్లో కలిసినప్పుడు అసలు ఏమీ కాదు. ఇలా మీరు ఉపయోగించుకుంటే నిమ్మరసం వల్ల ఈ లాభాలు పొందవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.